యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూసినప్పుడు ఇక్కడ మరి కాలేబు యూదా వంశస్థులతో అలాగే యెహోషువతో మాట్లాడడం మనము చూస్తాము. కాలేబు ఇక్కడ మరి మోషే అతన్ని మరి 40 సంవత్సరంల వయసులో కనాను చూడడానికి, ఆ వాగ్దాన భూమిని వేగు చూడడానికి పంపించి ఉన్నాడు. అయితే మరి అప్పుడు నాకు ఎట్టి బలము ఉందో ఇప్పుడు మరి 85వ సంవత్సరంలో కూడా నాకు అట్టి బలమే మరి నాకు ఉంది అని వారితో చెప్పడం మనము చూస్తాము. ఎందుకనగా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో మనము చూసినప్పుడు యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవచ్చునుటకు గాని నాకెప్పటి అట్లు బలమున్నది. మరి 85వ సంవత్సరంలో కూడా నాకు ఎంతో బలము ఉంది అని ఆయన చెప్పడం మనము చూస్తాం. 40 సంవత్సరం వయసులో ఏ బలము కలిగి ఉన్నానో ఇప్పుడు కూడా 85వ సంవత్సరంలో కూడా అదే బలమును నేను కలిగి ఉన్నాను. ఎందుకనగా కాలేబుని మనము చూచినప్పుడు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆయన ఆరాధించి ఉన్నాడు, స్తుతించి ఉన్నాడు. ఆయన మరి దేనికి కూడా భయపడలేదు. ఆయన ధైర్యముగా దేవుని కొరకు నిలిచి ఉన్నాడు. అలనాడు మరి 12 మందిని వేగు చూడడానికి మోషే పంపించినప్పుడు దాంట్లో కాలేబు అలాగే కాలేబుతో పాటు యెహోషువ మరి నమ్మకముగా ఉన్నట్లు మనము చూస్తాం. ఇక్కడ మనము చూసినట్లయితే వాక్యములో మరి ఆయన దేనిని బట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుచున్నాడు లేదా దేనిని బట్టి ఆయన ఇంత బలమును కలిగి ఉన్నాడంటే కేవలము దేవుని బట్టే. 12వ వచనంలో మనము చూచినప్పుడు యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. దేవుడు నాకు తోడై ఉంటాడు కాబట్టి ఎలాగైనా దేవుడు తోడై ఉంటాడు కాబట్టి ఆయన ఎప్పుడైతే మోషే ముందుగా 12 మందితో పంపించినప్పుడు భయపడలేదు, అలాగే ఇప్పుడు కూడా మరి అక్కడ బలవంతులు ఉన్నప్పటికీ ఆయన భయపడడం లేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను బలమును పొందుకొని ఉన్నాను, అలాగే శక్తిని కలిగి ఉన్నాను అని ఆయన చెప్పడం మనము చూస్తాం. అలాగే కనాను దేశాన్ని దేవుడు నాకు తోడై ఉండడం వలన నేను స్వాధీనము చేసుకుంటాను, మనము స్వాధీనము చేసుకుంటాము అని ఆయన అక్కడ ధైర్యంగా చెప్పడం మనము చూస్తాం. నిజమే కదండి, దేవుడు మనకు తోడై ఉంటే మనము ఏదైనా చేయగలుగుతాం. ఆయన సన్నిధి మనకు తోడై ఉంటే మనం ముందుకి నడవగలుగుతాం. ఆయనకి మరి వయసుతో పని లేదు. వారు ఏ వయసు గలవారైనా దేవుడు సహాయము చేసే దేవుడిగా ఉన్నాడు. అందుకే మనం చదువుకున్నట్లుగా ఆయన మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి మన పరిస్థితితో ఆయనకి సంబంధం లేదు, మన వయసుతో ఆయనకు సంబంధం లేదు, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయనకు సంబంధం లేదు. ఆయన సహాయము చేసే దేవుడు. నిజముగా మనం ఆయనకి ప్రార్థన చేసినప్పుడు, స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో మరి ఆయనని మాత్రమే మనము సేవించినప్పుడు ఖచ్చితముగా ఆయన మనకు సహాయము చేసే దేవుడు. కాలేబుకి దేవుడు ఎలాగైతే సహాయము చేసి ఉన్నాడో, ఎట్టి బలమును దేవుడు ఆయనకి దయచేసి ఉన్నాడో అట్టి బలమును సహాయమును దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవయ్యున్న మా దేవ, మా రక్షక, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. అవును తండ్రి, మాకు సహాయము చేసే దేవుడని ఉదయకాల సమయమున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును తండ్రి, కాలేబు తండ్రి 85వ సంవత్సరములు గల వయసు గల వాడైనప్పటికీ తండ్రి దేవ మీరు ఆయనకి సహాయము చేశారు, మీరు ఆయనకి బలమును దయచేసి ఉన్నారు దేవ, మీరు తోడై ఉన్నారు కాబట్టి తండ్రి ఆ వాగ్దాన భూమిని తండ్రి స్వాధీనము చేసి
చేసుకుంటామని ధైర్యముగా ఆయన చెప్పుచున్నారు తండ్రి. అట్టి ధైర్యముని ప్రతి ఒక్కరికి దయచేయండి, అట్టి బలమును ప్రతి ఒక్కరికి దయచేయండి, అట్టి శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే తండ్రి కాలేబు వలె తండ్రి నిన్ను సేవించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు, అందుని బట్టి మీకు స్తుతులు. ఎవరికైతే తండ్రి దేవా మరి సహాయము మరి వారు కోరుకుంటున్నారో తండ్రి, అట్టి వారికి మీరు సహాయము దయచేయండి, దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.